హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్‌లో పల్లవి ఆరాధ్యని ఎందుకు అవమానిస్తుంది? అలానే శ్రేయ వచ్చి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ రూమ్ కావాలంటే అవని ఎలాంటి ప్లాన్ వేసి వాళ్ళ రూమ్ రాజేంద్ర ప్రసాద్‌కి వచ్చేలా చేస్తుంది? అవన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్‌గా సీరియల్‌లోకి వెళ్ళిపోదామండి. పల్లవి వారైతే బయట నుంచి బిర్యానీ తెప్పించుకొని తింటూ ఉంటారు. అదే టైంలో ఆరాధ్య అయితే పిన్ని నాకు చికెన్ అంటే ఇష్టం, నాకు ఇస్తావా అంటుంటే, అదే టైంలో పల్లవి అయితే చికెన్ ముక్క ఆరాధ్య ప్లేట్లోకి విసిరేస్తుంటుంది. అది చూసిన అవనికి అయితే చాలా కోపం వస్తుంది. అది తినొద్దు ఆరాధ్య అని అవని అయితే అంటూ ఉంటుంది. దాని తర్వాత కొద్దిసేపు తర్వాత శ్రేయ అయితే హాల్లోకి వచ్చి మావయ్య మావయ్య మీరు హాల్లోకి రండి త్వరగా అని అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అందరైతే హాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అవని ఏమైంది శ్రేయ, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు అంటుంటే, అప్పుడే అవని అయితే నా రూమ్ నాకు అస్సలు కంఫర్ట్గా లేదు, చాలా ఉడకపోతగా ఉంది, నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లేదు ఆ రూమ్లో, నాకు మామయ్య గారు రూమ్ కావాలి అంటూ ఉంటే, అప్పుడే పక్కన ఉన్న పల్లవి కూడా అవును నా రూమ్ కూడా అస్సలు కంఫర్ట్గా లేదు, ఎలానో వాసన వస్తుంది, నాకు అసలు ఈ రూమ్లో ఉండాలనే లేదు అంటూ ఉంటే, అప్పుడే అవని అయితే అది ఆ రూమ్ మావయ్య గారికి అక్కడ బాగా వెళ్తూరు గాలి వస్తుందనే ఉద్దేశంతో మావయ్య గారికి ఇచ్చాను, ఎందుకంటే ఆయన హెల్త్ బాగాలేదు కదా, ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనకే ఇవ్వాలి అంటుంటే, అప్పుడే శ్రేయ పల్లవి వారు వెళ్తే మాకు అదే రూమ్ కావాలి, మాకు ఎలా అయినా అదే రూమ్ ఇవ్వాలి అని అంటూ ఉంటే, సరే ఆగండి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ మీ అందరూ ఒప్పుకుంటానంటే మీ ముగ్గురు ఎవరికి వస్తే ఆ ఇల్లు ఆ రూమ్ ఎవరికి వాళ్ళకి ఇచ్చేద్దామని అయితే అవని అంటుంటే, సరే అని పల్లవి శ్రేయ వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉంటారు. అదే టైంలో చిట్లేద్దాము, చిట్లేస్తే ఎవరు పేరు వస్తే వాళ్ళే ఆ రూమ్లో ఉంటారు అంటూ ఉంటే, సరే అని అందరూ ఒప్పుకుంటూ ఉంటారు. ఇంకా అవని అయితే చిట్స్ రాసి టేబుల్ మీద విసిరేస్తూ ఉంటుంది. అదే టైంలో మావయ్య మీరు ఒక చిట్ తీయండి అని అంటూ ఉంటే, అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక చిట్ తీసి అవనికి ఇస్తూ ఉంటాడు. అవని తీసి చదివిన తర్వాత మావయ్య గారు మీరే ఉండండి ఆ రూమ్లో అని అంటూ ఉంటే, ఇంకా అందరూ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే టైంలో శ్రేయకైతే ఒక డౌట్ వస్తుంది. నాకు ఒక డౌట్ ఉంది, ఆగండి అందరూ ఏడికి వెళ్ళకండి ఇక్కడనే ఉండండి అని, నేను ఆ చిట్స్ చూడాలి, నాకు ఒక డౌట్ ఉంది అని శ్రేయ అయితే ఆ చిట్స్ దగ్గరికి వెళ్ళి చిట్స్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఆ చిట్స్ ఓపెన్ చేసిన శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గట్టిగా అరుస్తూ ఉంటుంది.